ఫాతిమా, ఫాతిమా, ఎందుకు వచ్చావు? నీ కొడుకు రషీద్ పంపించాడు. ఏమైపోయావు ఫాతిమా? నీ గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. మేమంతా ఆ జనార్దన్ నిన్ను చంపేశాడనుకున్నారా? చంపేసినా బాగుండేది. ప్రాణముండి జీవం లేని శవంలా కడుపులో పసి కందుతో సహా నడి రోడ్డు పైన వదిలేశాడు. మీ దళంలో ఒక దానిలా, మీ సొంత ఆడబిడ్డలా చూసుకున్నాను నన్ను. కానీ నిండు గర్భిణిగా వీధులు దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆదుకోవడానికి దళం నుంచి ఒక్కలైనా వచ్చారా? అసలు నేను ఉన్నానో పోయానో కూడా ఎవరూ పట్టించుకోలేదు. జనార్దన్ మాయలో పడ్డం నా తప్పే. అతన్ని నమ్మి మోసపోవడం నా తప్పే. అందుకని రాఘవన్న చనిపోతే అతన్ని ఆ నీచుడు వెన్నుపోటు పొడిచాడు. అందులో నా తప్పేముంది? రాఘవన్న నాకు సొంత అన్నలాంటివాడు. అతని చివరి చూపు కూడా దక్కలేదు నాకు. ఇంత బాగా చూసుకున్నారు నన్ను. జనార్దన్ని ప్రేమించినందుకు నాకు మీరు వేసిన శిక్ష నేను ఇప్పటికీ ఇలా అనుభవిస్తున్నాను. అన్న చనిపోయాక మీరంతా జనాల్లో కలిసిపోయారు. వేర్వేరు వేషాల్లో, వేర్వేరు ఊర్లలో కొత్త జీవితాలు మొదలుపెట్టారు. కానీ మీ దళంలో ఒక ఆడబిడ్డ తన జీవితం ఏమై ఉంటుందని ఒక్కలన్నా పట్టించుకున్నారా? సమాజం నన్ను ఒక బజార్ దానిలా చూసింది. నన్ను మోసం చేసిన ఆ రాక్షసుని మాత్రం రాజకీయ నాయకుడిని చేసింది. ఏ తోడలేని నిస్సాయ స్థితిలో ఉన్న నాకు ఒక చెయ్యి అందించడానికి పుట్టాడు నా బిడ్డ రషీద్ ఖాన్. నేను చేస్తున్న యుద్ధంలో ఇదే మొదటి రోజు. పేరు మార్చుకొని అంతమంది ముందు అబద్ధం చెప్పడం నాకు కొంచెం నచ్చలేదు. హాయ్, నా పేరు హర్ష. అబద్ధం చెప్పడానికి నేను భయపడితే నిజాన్ని ధైర్యంగా చెప్పడానికి ఆ అమ్మాయి కొంచెం కూడా భయపడలేదు. ఆ ధైర్యం నాకు కావాలి. అండ్ yes, my name is Badra. I have completed my inter with 978 and my MSET rank is 155. I love friendship with people and I hate making fun of people. Thank you, sir. వాడికి అన్ని విషయాలు చెప్పి పెంచాను. నా బాధంతా వాడి గుండెల్లో దాచుకున్నాడు. వాడు నేను పడ్డ నరకం చూసి ఆ జనార్దన్ బతక్కూడదని డిసైడ్ అయ్యాడు. ఆ తర్వాత ఆ జనార్దన్ని పరిచయం చేసిన ఈ దళంలో ఏ ఒక్కడు బతక్కూడదనుకున్నాడు. అప్పుడు అర్థమైంది వాడిలో నేను ఎంత మంట రగిలిచ్చాను. అలా వెళ్ళినవాడు ఒక అమ్మాయి వల్ల ఆగాడు. పేరు భద్ర. భద్ర. మొన్నటి వరకు భద్రాని ఒక ధైర్యమైన అమ్మాయిలానే చూశాను, కలిశాను, మాట్లాడాను. కానీ ఈరోజు భద్ర నా ఆశయానికి ఒక ఆయుధం అని తెలుసుకున్నాను. భద్ర వాళ్ళ నాన్న మా అమ్మ బాధకి కారణమైన దళంలో ఒకడు, శివన్న. ఆ గదిలో తుపాకీ, ఆ బాక్స్లోని ఫోటో చూస్తే అర్థమైంది. దళం నాయకుడు వీరరాఘవ ముద్దుబిడ్డ ఈ భద్ర. శివన్నని చంపడానికి ఇంతకంటే మంచి అవకాశం నాకు రాదు. భద్ర నన్ను ఇష్టపడేలా చేసుకొని
టైం వచ్చినప్పుడు శివన్నని చంపాలి. బాబు ఎక్కడికి వెళ్ళిండు? నువ్వేం కంగారు పడకు. మాకు మా భద్రం ఎంతో నీ కొడుకు రషీద్ కూడా అంతే. ఇన్ని రోజులు నిన్ను పక్కన పెట్టినందుకు వాళ్ళిద్దరినీ కాపాడుకోవడమే మాకు ప్రాయచిత్తం. నువ్వు జాగ్రత్తగా ఉండు ఫాతిమా, సరేనా? ఫాతిమా, ఆ జనార్దన్కి రోజులు దగ్గర పడ్డాయి. ఆ నీచుడి చావుని కల్లారా చూడాలనుకుంటే నాతో రా. బాపు వచ్చిండా? శివన్న కనిపించాడా? చా, హలో మాస్టరు. చెప్పమ్మా భద్రా. బాపు వచ్చిండా? ఏమైంది? రాలేదమ్మా. ఏం లేదు. ఏమన్నారే? అంకుల్ వెళ్ళిర్రా? భద్రా, నువ్వేం కంగారు పడకు. శివన్నకేం కాదు. హర్ష నేను పట్టుకుంటాను. డాడీ, నీకో గుడ్ న్యూస్. అమ్మ పోయిందని బాధపడుతున్నావు కదా, నీ ఫస్ట్ పెళ్ళం బతికే ఉంది. ఇంకో బోనస్ ఏంటంటే నాకు తమ్ముడు కూడా ఉన్నాడు. ఫాతిమా. ఓ, పేరు కూడా గుర్తుందా? ఏది ఒకసారి మా అమ్మ పేరు చెప్పు. ఇప్పుడు ఎక్కడుంది? ఏ, వెళ్ళి నీ పాత మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటావా? అయినా ఇంత పెద్ద విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎక్కడుంది? ఇంకో పెళ్ళం ఉందని చెప్పకుండా పదవి కోసం, డబ్బు కోసం మా అమ్మని పెళ్లి చేసుకుంటావా? ఈ విషయం అపోజిషన్కి తెలిస్తే జనాలు నీ మీద ఉమ్మేస్తారు. నా కొడక్క, నీ అమ్మ మొగుడు పోయి 4 ఏళ్ల వయసును నిన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటే, మీ తాత ఏం చేయాలో తెలియక తలపట్టు కూర్చొని ఉంటే, నేను మీ అమ్మకి ఇంకో లైఫ్ ఇచ్చాను. ఊరికే ఇక్కడ ఎవరికి పదవులు రాలేదు. ఆ పవర్ వెనుక ఎన్నో దారుణాలు కవర్ అయిపోయి ఉన్నాయిరా. ఎక్కువ మాట్లాడితే పెంచిన కొడుకు అని కూడా చూడను. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడే. ఫాతిమా, పారిపో, పారిపో. రేయ్, పట్టుకోండిరా. ఏయ్, పట్టుకోండి అతన్ని. ఏయ్, ఆగవే, పట్టుకోండి అతన్ని. పారిపో ఫాతిమా.
భద్రా భద్రా హ్మ్. ఎవరు? అయ్యో శివ, మా బాబు మీకెట్లా తెలుసు? అసలు మీరెవరు? భద్ర. అవును, నేనే భద్ర. అచ్చం మా అన్న పోలికలే వచ్చాయి నీకు. ఆ జనార్దన్ అప్పుడు మీ నాన్నని మా అన్నని బలి తీసుకున్నాడు. ఇప్పుడు శివ అన్నని. వెనక్కి తిరిగి చూడకుండా ఈ అడ్రస్కి వెళ్ళిపో. అన్నా, వీళ్ళు ఆగేలా లేరు, ఆపాలి. వెళ్ళు, వెళ్ళిపో. రండ్రా. పట్టుకుంటా. ముందుకొస్తే చంపేస్తా. కొడగలరా, ముందుకు రా. చివరికి వాళ్ళు ఏం చేశారో తెలీదు, కానీ ఆ జనార్దన్ చివరి వరకు వదిలిపెట్టాడు. ఎరా శివన్న, ఎలా ఉన్నావు? నీ కోపం మొత్తం నీ కళ్ళలో కనపడుతుందిరా. వదిలితే నన్ను చంపేస్తావు కదూ? అందుకే కదరా కట్టేశావు, నమ్మక ద్రోహి. నీ తల తెగినా కూడా ఆ తల పొగరు పోదు కదరా. ముందు అది పోవాలి. ఇది తలపొగరు కాదురా, ఆత్మవిశ్వాసం. నీలా వెన్నుపోటు పుడిచేవాడికి దొరికిపోతామన్న భయం తప్ప ఆత్మవిశ్వాసం గురించి నీకేం తెలుస్తుందిరా? వెన్నుపోటు వెన్నుపోటు వెన్నుపోటు. నీ అమ్మ, ప్రతిసారి ఏంట్రా ఇది? మీరు దాన్ని వెన్నుపోటు అంటున్నారు, నేను ఎదగడానికి దొరికిన అవకాశం అంటున్నాను. అందులో తప్పేంట్రా? తల్లి పాలు తాగమని రొమ్ము చూపిస్తే గుండెని చీల్చి రక్తం తాగే రాక్షసులరా మీరు. అలాంటి మీకు తప్పొప్పులకు తేడా ఎలా తెలుస్తుందిరా? ఇదంతా మీకు వాడు నేర్పించిన పాఠమే కదా. అమ్మా, వాడిపోయి 20 ఏళ్ళు అవుతుంది, ఇంకా వాడి మాటలు పట్టుకుని ఎలాడతారేంట్రా? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. దానికోసం పోరాడిన వీరుల్ని మర్చిపోలేం కదా. రేయ్, మీతో మాట్లాడుతుంటే నాకు పిచ్చిలేస్తుంది. నిన్ను ఇక్కడ కట్టేసి కూర్చోబెట్టింది నీ సోది వినడానికి కాదు, నీ కూతుర్ని కాదు, నీ నాయకుడు కూతుర్ని నా కొడుకు కాళ్ళ దగ్గర తీసుకురావడానికి. రేయ్, దానికి ఫోన్ చేయరా. హలో, శివన కనిపించాడా? సరే, తెలిస్తే నాకు ఫోన్ చేయండి. హలో, యా, శివన్ గురించి తెలిసి నాకు ఫోన్ చేయండి. హలో, ఏమ్మా భద్రా, బాగున్నావమ్మా? ఎవరు? నేనా? మీ నాన్నని, అదే నిన్ను కన్న నాన్నని చంపిన వాడిని. నీకు వీడు చెప్పే ఉండాలే. ఎరా శివన్న, నువ్వు చెప్పలేదా? నిన్ను కళ్ళారా చూడలేకపోయినమ్మా. అప్పటికే మీ నాన్నని చంపాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ నాన్నని చంపుతున్నావు కదా, వీడి అంత్యక్రియలో కలుసుకుందాంలే. రేయ్, నా బాపుకేమైనా అయ్యిందో? రేయా, పెద్దవాళ్ళంటే మర్యాద ఇవ్వాలని నీ బాబు నేర్పించలేదా? మనుషుల్ని అడ్డం పెట్టుకుని ప్రాణాలు తీసే నీలాంటోడికి మర్యాద ఇచ్చేదేంట్రా? ఈ పిల్లని నువ్వు పెంచినా దీని రక్తం మాత్రం వాడిదే కదరా, అస్సలు తగ్గట్లేదు. చూడు పిల్ల, నేను నీ బాబుని చంపాను. నిన్ను చంపడం నాకు పెద్ద లెక్కేం కాదు. నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు, నా పరువు. రేపు కాలేజీలో జరిగే ఎలక్షన్స్లో నామినేషన్ వెనక్కి తీసుకొని నా దగ్గరికి రా. వచ్చి నన్ను బ్రతిమలాడుకొని మీ నాన్నని తీసుకువెళ్ళు. అలాగే వస్తూ వస్తూ నా పెళ్ళాన్ని కూడా తీసుకురా. కలిసి చాలా రోజులవుతుంది. భద్రా, కన్నీళ్ళు ఆపుకో భద్రా. కన్నీళ్ళు వృధా చేయాల్సిన సమయం కాదిది, కథని అంతం చెయ్యాల్సిన సమయం. ఓ, ఇంకా ఇప్పుడు నువ్వు మోటివేషన్ ఇస్తావుంటే నేను ఫోన్ స్పీకర్లో పెట్టి ఇలా పట్టుకొని కూర్చోమంటావా? చూడు పిల్ల, రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి నీ బాబుని తీసుకుని వెళ్ళు. భద్రా, భద్రా, ఏమైంది భద్రా? ఏమైంది భద్రా? ఏమైంది? ఫోన్లో ఎవరు? భద్రా, శివనా? భద్రా, ఏమైంది? ఏమైంది భద్రా? అబ్బో, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డా? పోయేది పట్టణానికే కదా, చదువుకోనీకి. నువ్వు ఊకో బాపు. ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టి ఎడికైనా పోయిన్నా? మరెందుకు మాస్టర్ గారి ముందు పోతానని ఒప్పుకున్నావు? ఇటు చూడు, ఇటు చూడు బిడ్డా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. జర ఆపరాదే. అగో కళ్ళు చూడు, షిమకన్ లేక గింత గింత అయినాయి. అది అట్లా నవ్వుతుండాలి. నువ్వు కన్నీళ్ళు పెట్టకు బిడ్డా, నేను తట్టుకోలేను, నీకు తెలుసు కదా. సరేనా? భద్రమ్మ, గీ లోకం చాలా చెడ్డది. గీ మనుషులల్లా స్వార్థం, అసూయ, అసమానత్వం మెండుగా ఉన్న రోజులివి. ఈ కాలంలో కన్నీళ్ళు చేతగానితనానికి తప్ప మరి దేనికి సమాధానం కాదు. భద్రమ్మ, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో విధి నీ దగ్గర నుంచి చాలా తీసుకుంటుంది. అలాంటప్పుడు నువ్వు ఏడిస్తే అది నీ చేతగానితనం అవుతుంది. అదే ఎదిరిస్తే కొత్త జీవితం, కొత్త శకం మొదలవుతుంది. అయినా నా భద్రమ్మ ఏడుస్తూ కూర్చునే రకం కాదు, అంతేనా? మనం నామినేషన్స్ వెనక్కి తీసుకుంటున్నాం. ఏమైంది? రేపొద్దున 11కి మన స్పీచ్. మనకు అపోజిషన్లో ఎవరు పోటీ చేయలేదు కాబట్టి 12 గంటలకి మననే యునానిమస్గా డిక్లేర్ చేస్తారు. ఆ నెక్స్ట్ మినిట్ మనం అరేంజ్ చేసిన ఫైర్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోవాలి. వాటి సౌండ్స్కి మన మీదున్న భయం తిరిగి రావాలి. అవును, ఫణిగాడు ఇంకా రాలేదు? అదే అన్న, ఆ ఫైర్ వర్క్స్ పని మీద వెళ్ళాడు, వస్తుంటాడు. అన్నా, భద్ర వస్తుంది.
ఎంత కష్టం వచ్చింది నీకు. అయినా అసలు అవసరమా నీకు ఈ పరిస్థితి? ఇప్పటికి కూడా నువ్వు ఇంకా ధైర్యంగా ఉన్నావు చూడు. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు నా గ్యాంగ్లో ఉండుంటే కాలేజ్ ఏంటి సిటీనే గ్రిప్లో పెట్టుకునేవాడిని. ఇక్కడ నీకు పని అయిపోయాక రేపు కాలేజ్కి రా, అక్కడ నీకు చాలా పని ఉంది. రేపొద్దున స్పీచ్కి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, వెళ్దాం పదండి. దానికి దారివ్వండి. నువ్వు వెళ్ళి మా నాన్న కాళ్ళ మీద పడు, అసలు టైం అవుతుంది. వెళ్ళు. ఒక్క నిమిషం ఆగు. ఒకసారి వెళ్ళి దాని దగ్గర గన్ ఏమైనా ఉందేమో చెక్ చేయండి రా. ఊరికన్నా గన్న పెట్టుకునే డ్రెస్సా అది? పద దారా. నేను మళ్ళీ చేస్తాను. వాడు మనిషి వేషం వేసుకున్న గుంటనక్క. మా వీర రాఘవని నమ్మించి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు వాడు. అరే అక్కడ ఆగిపోయావే. రా అమ్మ భద్ర, రా కూర్చొని మాట్లాడుకుందాం. నాకు తెలుసు నువ్వు తీసుకొని వస్తావని. నీ గెలుపు వెనక్కి తీసుకుంటావని కూడా తెలుసు. అవును, వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలనేది నీ రక్తంలోనే ఉంది. అవును, నా పెళ్ళాం ఎక్కడా? అదే ఫాతిమా. తీసుకురమ్మని చెప్పాను కదా. మా బాపు ఎక్కడా? బాపు కావాలా? వాడేమన్నా మహాత్మా గాంధీయా? వట్టి పిరికి నా కొడుకు. నేను ధనంలో ఉన్నప్పుడు ఏదో కక్కుర్తిపడి రాజకీయ నాయకులతో కలిసి చిన్న చిన్న దందాలు చేసేవాడిని. దానికే నా మీద విప్లవ ద్రోహి అని ముద్ర వేసి దళం నుంచి తరివి కొట్టారు మీ నాన్న మీ బాపు. అందుకే పగ తీర్చుకున్నాను. అప్పుడు వీడు బ్రతికిపోయాడు. వీళ్ళందరి కోసం మీ నాన్న బలైపోయాడు. పిరికి నా కొడుకు ఎటో పారిపోయి తలదాచుకున్నాడని వాడిని వదిలేశాను. మళ్ళీ ఎన్నాళ్ళకి నన్ను నా కొడుకుని కెలికి మళ్ళీ దొరికిపోయాడు. ఈసారి వదులుతానుకున్నావా? ఎవ్వరిని వదలను. నేను కూడా వదిలిపెట్టను. హలో, చెప్పేంటి? అవునన్నా, వాడు బతికే ఉన్నాడు. సూరిగాడు బతికే ఉన్నాడు. అది ఊరికే లోపలికి రాలేదు నాన్న. ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే వచ్చింది. దాన్ని వదిలిపెట్టద్దు నాన్న. నానా, నువ్వు జాగ్రత్త. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందామా?